హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం మన ఛానల్లో ప్రసారం అవుతూనే ఉంటాయి. మీ అందరికీ సుపరిచితులు చాలా ఛానల్స్‌లో మనకి వస్తూనే ఉంటారు. మన ఛానల్లో కూడా కొంత బ్రేక్ వచ్చింది. ఇక నుంచి కంటిన్యూగా రాశి ఫలాల ద్వారా మనందరికీ పలకరిస్తూ ఉంటారు. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా తప్పకుండా స్క్రీన్ మీద కనపడే నెంబర్‌కి కాల్ చేయండి. ప్రముఖ జ్యోతిష్య, వాస్తు, సంఖ్యాశాస్త్ర, ఆగమ శాస్త్ర, గణిత శాస్త్ర పండితులు నాయకంటి మల్లికార్జున శర్మ గారు. జూలై మాసానికి సంబంధించి మాస ఫలితాలు తెలుసుకుందాం. మేషరాశి మొదలు మీనరాశి వరకు వివిధ రాశుల వారికి ఏ విధంగా ఉంది గ్రహస్థితి, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఏమిటి అనేది చాలా చక్కగా వివరిస్తారు. ఏ వీడియో కూడా ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి. గురువు గారిని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం గురువుగారు. నమస్కారం అమ్మా. గురువుగారి తదుపరి రాశి తులారాశి. తులారాశి వారికి ఏ విధంగా ఉందండి జూలై మాసం? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. తులారాశి వాళ్ళ యొక్క గ్రహస్థితులన్నీ కూడా మనం పరిశీలన చేసినట్లయితే తులారాశి వాళ్ళకి పంచమ స్థానంలో కుంభరాశిలో శని యొక్క సంచారం, షష్టమంలో రాహువు, అలానే సప్తమ స్థానంలో కుజుడు, తర్వాత అష్టమ స్థానంలో కుజుడు వెళ్ళిపోవటం జరుగుతుంటుంది. అక్కడ తులారాశి వాళ్ళకి ముందు ముఖ్యంగా ఏదైతే 5వ స్థానంలో శని యొక్క సంచారం, 6లో రాహు. 6లో రాహు వల్ల విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఆర్థిక పరంగా పుంజుకునే అవకాశం మెండుగా ఉంటుంది. ఆర్థిక పరంగా ఆదాయం అనేది బాగా పెరుగుతున్నా ఒక 25% ఖర్చులు అనేది పెరిగే అవకాశం కూడా ఉంటుంది వీళ్ళకి. దానికి కారణం ఏంటంటే అష్టమ స్థానంలో గురువు యొక్క సంచారం. ఏదైతే ఏప్రిల్ నుంచి గురువు మారాడో అప్పుడు ఆదాయంతో పాటు ఖర్చులు కూడా ఒక 25% ఖర్చులు పెరుగుతాయి. అంటే ఆ ఖర్చును నియంత్రణ చేసుకోవాలి. అంటే డబ్బులు ఖర్చు పెడుతున్నప్పుడు డబ్బులు ఎక్కడికి పోతాయో వీళ్ళకి అర్థం కాదు. అర్థం కాకుండా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఒకటి ఉంటాయి. అక్కడ విదేశాల్లో బాధపడుతున్న వ్యక్తులు, ఉద్యోగం రాక బాధపడుతున్న వ్యక్తులకు కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. అంటే చిన్నదో పెద్దదో ఏదో ఒక ఉద్యోగం అనేది వస్తుంది. నిరుద్యోగులకు కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ మిగతా గ్రహాల యొక్క పరిశీలన చేస్తే 12వ స్థానంలో కేతు యొక్క సంచారం. 12వ స్థానంలో కేతు యొక్క సంచారం జూలై మధ్య భాగంలో 11వ స్థానంలో బుధుడు, 10వ స్థానంలోను ప్రారంభంలో రవి, బుధ, శుక్రుడు 10వ స్థానంలో ఉంటాడు. ఈ జూలై మాసంలో బుధుడు వల్ల లాభం కలగటం, వ్యాపార పరంగా అనుకూలంగా ఉండటం, నూతన వ్యాపారాలు ప్రారంభం చేయకూడదు, ఉన్న వ్యాపారాన్ని చాలా జాగ్రత్తగా కొనసాగించాలి. అలానే మంచి రాజయోగాలు కలిగే అవకాశాలు ఉంటాయి. అలానే ప్రస్తుత ఉద్యోగంలో కొన్ని మార్పులు జరుగుతాయి. అంటే స్థిరత్వాన్ని ఏర్పరుస్తాయి. అంటే స్థిరమైన ఉద్యోగం ఉండటం ఒకటి, స్థిరమైన వ్యాపారం, స్థిరమైన ఇల్లు, అంటే స్థిరత్వాన్ని ఎక్కువగా ప్రాధాన్యతగా ఇస్తాం. అంటే ఇంపార్టెన్స్ అనేది స్థిరత్వం అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే ఇక్కడ ప్రధానంగా కుటుంబ జీవితం అనేది అనుకూలంగా ఉండటం, కుజుడు వల్ల కూడా కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. అంటే కోర్టు సమస్యల విషయంలో కొద్ది జాగ్రత్తగా ఉండాలి. అంటే మనం ఎవరికైతే అప్పులు ఇచ్చామో, అప్పులు తీసుకున్నామో అలాంటి వాళ్ళ వల్ల కొన్ని ఇబ్బందులు కలుగుతాయి. ఆ విషయంలో కొద్దిగా మాట్లాడే విధానంలో తెగకుండా ఉండాలి. అంటే ముళ్ళ మీద ఒక గుడ్డ వేశారు, ఆ గుడ్డను జాగ్రత్తగా పాడైపోకుండా తీసుకోవాలి. అంటే అప్పులు ఇచ్చిన వాళ్ళు, అప్పులు తీసుకునే వాళ్ళు, కోర్టు సమస్యలు ఉన్న వాళ్ళు కూడా రాజీ ధోరణిలో ముందుకు వెళ్ళాలి. అంటే లౌకిక జ్ఞానంతో ముందుకు వెళ్ళాలి. అలా రాజకీయ నాయకులు కూడా మాట తూలటం అనేది జరగకూడదు. అంటే మాట్లాడేటప్పుడు గ్రాస్పింగ్ పవర్ ఉంది కదా అని ఎక్కువగా మాట్లాడితే కూడా ఇబ్బందులు కలుగుతాయి. అందువల్ల అలాంటి విషయాల్లో కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. అలానే జీవిత భాగస్వామ్యంతో కూడా గొడవలు వస్తాయి. అంటే జీవిత భాగస్వామిని కూడా కొంత నియంత్రించాల్సిన అవసరం అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే అనూహ్యకరమైన పరిస్థితులు ఏర్పడే అవకాశాలు ఒకటి ఉంటాయి. దానితో పాటు కొన్ని విషయాల్లో కొంచెం హెచ్చు తగ్గులు రావటం ఒకటి. దానితో పాటు ప్రతి విషయంలో కూడా ఆచితూచి ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి. అంటే ప్రతిదీ కూడా డబ్బులు ఖర్చు పెట్టడంలో కొంత ఆలోచన సరళితో ముందుకు వెళ్ళాలి. అంటే 10 మందిని ఆలోచన చేసి ముందుకు వెళ్ళటం అనేది మంచిది. అంటే అనవసరమైన ఇబ్బందులు పడటం కంటే జాగ్రత్త పడటం అనేది మంచిది. ముందు జాగ్రత్త చర్య తీసుకోవటం అనేది చాలా మంచిది. అలానే శుక్రగ్రహ ప్రభావం వల్ల
వివాహ సంబంధాలు మంచి సంబంధాలు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ 1, 2 సంబంధాలు తప్పిపోయి మంచి సంబంధం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓకే. అందువల్ల ఇలాంటి విషయాలన్నీ కూడా ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి. కొన్ని ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలిగే అవకాశం అనేది వీళ్ళకి లేదు కాబట్టి కొన్ని ప్రయత్నాలు కొంత కాలయాపంతో జరిగి లేట్ అయ్యే అవకాశాలనే ఉంటాయి. ఓకే. అదొక్క విషయాన్ని మటుకు కొద్దిగా గుర్తుపెట్టుకొని ముందుకు వెళ్ళాలి. రైట్. అంటే ప్రతిదీ కూడా మనం కొంత ఆలోచన చేసుకొని ముందుకు వెళ్ళటం అనేది మంచి. అంటే ప్రయత్నం అనేది విఫలం కాకుండా అంటే పునరావృతం అవుతుంది వీళ్ళకి ఈ నెలలో. అంటే ఒక ప్రయత్నం చేస్తుంటారు, ఆ ప్రయత్నం విఫలమవుతుంది, మళ్ళీ రిపీట్గా చేస్తుంటారు. కానీ సహనంతో వ్యవహరించాలి. సహనంతో ఉండి ముందుకు వెళ్తే వీళ్ళకి మంచి జరిగే అవకాశం ఉంది. కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్తే చాలు. ఓకే. గురుగారు, తులారాశి వారు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో చెప్పండి. ఇక్కడ తులారాశి వాళ్ళకు వచ్చేట పరిహారం విషయంలో కొంత రాస్యాధిపతి అనేది అనుకూలంగా ఉన్నాడు కాబట్టి ఈ ప్రయత్నం చేయాలంటే ఏంటంటే వీళ్ళు చేయాల్సింది ఏంటంటే ముఖ్యంగా అమ్మవారి యొక్క ఆరాధన చేయాలి. అంటే రాజరాజేశ్వరి అమ్మవారిని ఆరాధన చేయటం ఒకటి, అలానే అమ్మవారి యొక్క దేవాలయాలు దర్శనం చేయటం. ఓకే. దేవాలయాల దర్శనంతో పాటు ఈ రాశి వాళ్ళు చేయాల్సిందంటే గురువు యొక్క ఆరాధన. అంటే దత్తాత్రేయ స్వామి యొక్క పాలన చేయటం, దత్త కవచం చదవటం వల్ల వీళ్ళకి మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా. ఓకే. చాలా చక్కగా వివరించారు. తులారాశి వారు చాలా చక్కటి పరిహారాలు చెప్పారు. మీకు ఆరోగ్యపరంగా ఎలాంటి చిక్కులు లేవు కాబట్టి కాస్త ఆచితూచి స్పందించటం ఒకటి, ఏ పనులు చేసేటప్పుడైనా కాస్త ఆలోచించి చేయడం అనేది చెప్పదగిన సూచనలాగా చెప్పారు. ఇక పరిహారాలు అయితే తూచా తప్పకుండా చేయండి. వ్యక్తిగత జాతకాలని పరిశీలించుకొని పరిహారాలు చేసుకోవడం వల్ల చాలా మంచి ఫలితాలు ఉంటాయి. వ్యక్తిగత జాతకాలకై స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు. మల్లికార్జున శర్మ గారు మీకు అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. మీకు ఎలాంటి పరిహారాలు, మీరు ఎన్ని రోజులు చేసుకోవాలి, ఎలాంటి దానాలు చేసుకోవాలి, విషయాలన్నీ కూడా క్లియర్గా మీకు చెప్పడం జరుగుతుంది. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి రాశితో మళ్ళీ కలుస్తాను. నమస్తే.